సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్ PTR SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్, ఏ అంటే అమౌంట్, ప్రిన్సిపల్ అంటే ఒక వ్యక్తి దగ్గర మనం ఏదైనా ఇంట్రెస్ట్కి అమౌంట్ తెచ్చుకుంటాం కదా, ఆ తెచ్చుకున్న అమౌంట్ని 100%గా తీసుకుంటాం. T అంటే ఒక 2 years కానీ లేదంటే 3 years కానీ లేదంటే 1 year కానీ మాట్లాడుకుంటాం కదా అది. R అంటే అక్కడ ఎంత పర్సెంట్, మామూలుగా మనం రెగ్యులర్గా అయితే ₹2 వడ్డీ, ₹3 ఎన్ని వడ్డీ అని నెలకు మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ ఇయర్కి మాట్లాడుకుంటుంది. 1 yearకి 15% అనేది ఇంట్రెస్ట్ ఇక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎంత టైంకి ఇస్తున్నాం, ఎంత రేట్కి ఇస్తున్నాం అన్న దాన్ని బట్టి వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి 15 టైం 2 years 15%కి ఇస్తున్నాం అంటే 30% ఇంట్రెస్ట్ అవుతుంది. 100% అనేది అసలైతే మనకి ఒక 30% అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అమౌంట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, అంతే కదా. అంతే, ప్రిన్సిపల్ అంటే 100%, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇక్కడ 30%. ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 130% అనేది అమౌంట్ అవుతుంది. ఓకేనా. అంటే మనం తీసుకున్న అమౌంట్ అనేది 100% అయితే మనం ఇచ్చే వడ్డీ అనేది ఎంత టైంకి తీసుకున్నాము, ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాము, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనం ఎంత పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తున్నామో తెలుస్తుంది. మనకు టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి ఒక 2 years తర్వాత అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 100 + 30 అంటే 130% మనం పే చేయాలి. అంటే మనం తీసుకుంది 100%, మనం పే చేయవలసింది 130%. ఓకే. ఈ సమ్స్కి సంబంధించి ఈ బేసిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.